హస్తము తోడుగా ఉంచమని వేడుకు. ప్రభువా, మీరు తోడుగా ఉండాలి ఆయన. ఆ సరిహద్దులు విశాలపరచాలి. మీరు మాకు తోడుగా ఉండి ప్రభువా, చేరి వచ్చిన సంఘమును ఆశీర్వదించు. ప్రతి ఒక్క బిడ్డను బలపరచు. మీ ఆత్మతో నింపు. వారి అవసరతలు తీర్చు. కొద్ది సమయం దేవా, మీ యొక్క వాక్యముతో మా యొక్క హృదయాలను పరిశీలించుకుని భాగ్యం తెచ్చి ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తాం. మమ్మల్ని మీ చేతులు పంపజెప్పు. యేసుక్రీస్తు వారి ప్రశ్నలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని నమస్కారములు. సీమోన్ గారి మిస్సెస్ పేరు పేరు సీమోన్ నాగయ్య వాళ్ళ సుజాత. నాకు కొంచెం అనారోగ్యంతో ఉంది, హాస్పిటల్లో ఉంది. అంత నుంచి కూడా ప్రార్థించు. రాజమ్మ గారి యొక్క కంటి ఆపరేషన్ జరుగుతుంది. దేవుడి సహాయం చేయడానికి ప్రార్థన. కరుణమ్మ గారి గురించి ప్రార్థన చేయండి. ఆ అమ్మాయి యొక్క సిజరన్ విషయం ప్రార్థన. వీటన్నింటినీ గుర్తుపెట్టుకొని విజ్ఞాపన ప్రార్థన చాలు. మన ప్రార్థనకు శుక్రవారం విజ్ఞాపన ప్రార్థనకు నిర్లక్ష్యం చేయకుండా అందరూ రావాలని కోరుతుంటే నలుగురు వస్తాం, నలుగురు వస్తాం. ప్రభువుకి ఎడల మనం ఎంత శ్రద్ధ కలిగి ఉన్నామో ప్రభువు కూడా మన ఎడల అంతే శ్రద్ధ కలిగి ఉంటాడు. మన భక్తి ఎలా ఉందో దాన్ని బట్టే కొలవబడుతుంది. రూపాయికు 16 అణాలే వస్తాయి, చూసారా? కాబట్టి భక్తి, ప్రభు యొక్క భక్తి, శ్రద్ధ, ప్రార్థన విషయమై విజ్ఞాపన ప్రార్థన సగము అనౌన్స్ చేసినప్పుడు దేవుని సన్నిధిలో వచ్చి మొరపెట్టవలసి, మనకు కార్యములు ఎలా జరుగుతాయి? ఎన్నో సమస్యలు ఉన్నాయి. గ్రామంలో పిల్లలు చెడిపోతున్నారు, యవనస్తులు చెడిపోతున్నారు, కుటుంబాలు దేవుని తెలుసుకోవటం లేదు, విగ్రహారాధనలో ఉంటున్నారు, పాపంలో ఉంటున్నారు, శాపంలో ఉంటున్నారు. వారందరి గురించి భారంగా కన్నీటి ప్రార్థన చేయాలి. మన కుటుంబములను కట్టుకోవటానికి దేవుడు కృపను గ్రహించినట్టు భారం కలిగి ప్రార్థన చేయాలి. అటువంటి భారం లేకపోతే మనము నిదానంగా సాధారణ ఏం చేస్తాడంటే, యుక్తితో ఏం చేస్తాడు? పిచాచి యుక్తితో ఏం చేస్తాడు? వశంపు చేయదు. నీ దివ్య రెక్కలే కదా నా శంకరాన్ని బాగు. ఓ ప్రార్థన, సుప్రార్థన, నీ ప్రభావము నేను మారుతున్నా. ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి మనము తెలుసుకోవాలి. ప్రార్థనా శక్తి, ఓ ప్రార్థన, సుప్రార్థన, నీ ప్రభావం నీ దివ్య రెక్కలే కదా నా పాప శంకములన్నీ వాపి పరలోక రాజ్యానికి తీసుకెళ్ళి. పరలోకం ముఖ్యం. దానికోసం మనం ఈ ప్రయత్నం అంతా నశించిపోకుండా జీవం కలిగిన దేవుని దగ్గరికి రావాలని ప్రయత్నం అంతా మనం తెలుసుకున్నాం. కాబట్టి ఇతరులకు కూడా తెలియపరుస్తామన్నటువంటి శ్రద్ధ అంతే. దాన్ని బట్టి ప్రభు మార్గంలో మనం నడవాలని ప్రభు మనకు అన్ని దయచేస్తాడు. మనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి కీర్తన 145వ కీర్తన 18వ వచనంలో 145వ కీర్తన 18వ వచనం. తనకు మొర్రపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా
యెహోవా సమీపముగా. ఎవరికి? తనకు మొరపెట్టువారికి. నిజముగా మొరపెట్టువారు. మొరపెట్టువారు ఉంటారు, నిజముగా మొరపెట్టువారు ఉంటారు. నిజముగా మొరపెట్టువారంటే హృదయం దేవునికి ఇచ్చి మొరపెట్టువారు. మొరపెట్టువారంటే అవసరం కోసం దేవుణ్ణి అడిగేటటువంటి వారు. వారికి ప్రభు యందు ఆసక్తి ఉండదు. వారు మొరపెడతారు. ఎందుకు మొరపెడతారంటే వారికి ఏదైనా మేలు జరగాలని మొరపెడతారు. నిజముగా మొరపెట్టువా ప్రభువుని తెలుసుకుని ఆయన ఆత్మ ద్వారా జీవించి ఆయనను తెలుసుకుని నిజముగా మొరపెట్టు వారికి యెహోవా సమీపంగా. ఇంకా చదువయ్యా. తన యందు భయము భక్తి కలవారి కోరిక ఆయన. నీ కోరిక నెరవేరుస్తాడు. ఎప్పుడంటే నీవు ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు. అందుకని అన్నాడు ఎల్లప్పుడూ ఆనందించమని. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగు చేయుట. 15వ వచనం. ఎవడును కీడుకు ప్రతి కీడును. 14వ వచనం. సహోదరులారా మేము మీకు బోధించినది ఏమనగా ఏంటంటే సహోదరులారా మేము మీకు బోధించేది ఏమిటంటే అక్రమముగా నడుచుకుని వారికి. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. బలహీనులను ఊతనీయుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండిని. ఎవడును కీడుకు ప్రతి కీడును ఎవరికైనా చేయకుండా చూచుకొని మీరు ఒకరి ఎడల ఒకరును మనుషులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొని ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. అది ఎన్ని వచ్చింది? మీరు ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. ఎడతెగక ప్రార్థన చేయండి. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎడతెగక ప్రార్థన చేయాలి. సంతోషం ఎలా వస్తుంది? ఎప్పుడు వస్తుంది? హృదయంలో సంతోషం ఎప్పుడు వస్తుంది? మనకి సంతోషం ఎప్పుడు వస్తుందంటే మనకు ఏదైతే అనుకుంటామో అది నెరవేరినప్పుడు మనకు సంతోషం. ఒక ఉద్యోగం కావాలనుకుంటాం, పరీక్ష రాస్తాం, పరీక్షలో పాస్ అయ్యామని సంతోషం. అవునా? ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యామనుకోండి సంతోషం. అవునా కదా? మనం అనుకున్నది నెరవేరినప్పుడు మనకేం కలుగుతుంది? సంతోషం. ప్రార్థన చేశాం, దేవుడు జవాబు ఇచ్చాడు, మనకేం కలుగుతుంది? సంతోషం. బాగలేదు, ప్రార్థన చేశాం, స్వస్థపరచబడ్డాం, ఏం కలుగుతుంది? సంతోషం. కాబట్టి మనము ఎల్లప్పుడూ ఎలా ఉండాలంట? సంతోషించాలంట. సంతోషం అనేది ప్రభు దగ్గర నుంచి వస్తుంది. ఎప్పుడైతే మనము ప్రభు యందు ఉంటామో, ప్రభువులో ఉంటామో మనకు సంతోషం కలుగుతుంది. అలా కాకుండా ఈ లోక సంబంధమైనటువంటి వ్యాపారంలో చిక్కుకుంటే ఎప్పుడూ దుఃఖం ఉంటుంది. ప్రభువుని అందుకని అన్నాడు, ఫిలిప్పీయులకు
రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించుడి. మరలా నీ చెప్పుచున్నాను, ఆనందం ఎవరితో ఉండాలి? ప్రభువుతో ఉంటే నీకు ఆనందం. ప్రభువుతోటి ఉంటే నీకు సంతోషం. ప్రభువుతోటి ఉంటే నీకు దుఃఖమైన సంతోషంగా మార్చబడుతుంది. శత్రువులను సహా దేవుడు ఏం చేస్తాడంట? మిత్రులుగా మారు. మిత్రులుగా చేస్తాడు. ఎలా సాధ్యం ఇది? ఎలా సాధ్యం ఇది? ఒకటి ప్రవర్తన ఒకరి ప్రవర్తన ప్రభుకు ప్రీతికరమైనప్పుడు. సామెతల గ్రంథం 16వ అధ్యాయము 7వ వచనం, ఒకరి ప్రవర్తన 3వ వచనం నుంచి చదువుకుందాం. సార్, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. అది సంతోషం ఎప్పుడు వస్తుంది? నీ భారము దేవుని మీద ఉంచితే సంతోషం వస్తుంది. నీ మీద వేసుకుందాం అనుకోండి, నువ్వేం చేస్తావు? కృంగిపోతావు. నీ మీద వేసుకుంటే కృంగిపోతావు. నీ మీద వేసుకుంటే దాన్ని మొయ్యలేవు. అందుకని అన్నాడు, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకి రండి అన్నాడు. నేను నీకు విశ్రాంతి కలిగజేస్తాను. నీకు ఆనందం దేవుడు ఇస్తానంటున్నాడు. నీకు సంతోషం దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి నీ పనుల భారము సామెతలు 16వ అధ్యాయం 3వ వచనం. నీ పనుల భారము నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము. యెహోవా మీద మోపుము. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశాలు సఫలమవుతాయి. నీకు ఉద్యోగం రావాలా? నీకు ఎగ్జామినేషన్ లో పాస్ కావాలా? నీకు ఆరోగ్యం కావాలా? నీకు శక్తి కావాలా? నీకు బలము కావాలా? నీ అవసరత కావాలా? నీ పనుల భారము యెహోవా మీద మోపము. అప్పుడు నీ ఉద్దేశములు నీ ఆలోచనలు ఏమవుతాయంటే సఫలమవుతాయి. అప్పుడు నీకు ఆనందం వస్తుంది. ఒక పని జరిగినప్పుడు, నీవు అనుకున్నది జరిగినప్పుడు నీకు ఆనందం వస్తుంది. నీవు దేవుని మీద భారం మోపినప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలగజేసెను. అది గమనించాలి మనం. ప్రతి వస్తువు దాని పని నిమిత్తము కలగజేసెను. దేవుడు ప్రతి వస్తువు దాని పని, చెయ్యి పని, కాలు పని, కన్ను పని, చూసారా? కాబట్టి ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్కటిని దేవుడు దాని పని నిమిత్తము కలగజేసెను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలగజేసెను. గర్వ హృదయులందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారు శిక్ష నొందుదురు. కృపా సత్యముల వలన దోషమునకు బాగేనండి. కృపా సత్యములు. కృప దేవుని దగ్గర నుంచి, సత్యము ప్రభు దగ్గర నుంచి. సత్యము దేవుడై ఉన్నాడు. కృప తండ్రి మనకు దానికి అనుగ్రహించినాడు. ఆ కృప అనుగ్రహించినాడు కాబట్టి కుమారుడి లోకానికి వచ్చాడు. కాబట్టి కృపా సత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. నీ దోషానికి ప్రాయశ్చిత్తము కృపా సత్యముల వలన మాత్రమే, దేవుని వలన మాత్రమే, యేసు ప్రభు వలన మాత్రమే. మన పాపములకు క్షమాపణ దేవుని వలన జరుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. నీకు ఆనందం ఎప్పుడు వస్తుంది? నీ చెడుతనం పైన. నీ ఆనందం ఎప్పుడు వస్తుంది? దేవుని యందు భయభక్తులు కలిగినప్పుడు. నీ ఆనందం ఎప్పుడు వస్తుంది? చూసారా? నీ పాపములు క్షమించబడినప్పుడు, నీ భారము తొలగించబడినప్పుడు. కాబట్టి కృపా సత్యములను ఆధారముగా చేసుకున్నట్టు వలన చూసారా, నీ దోషములకు ప్రాయశ్చిత్తము కలుగుతుంది. యెహోవా యందు భయభక్తులు కలిగి నీవు భయభక్తులు కలిగి ఉంటే మనుషుల చెడుతనం నుండి తొలగిపోవుదురు. చెడుతనం నుంచి నీవు కానీ తొలగిపోతే నీకు ఆనందం కలుగుతుంది. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు. 7వ వచనం. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగును. ప్రవర్తన ఎప్పుడు ప్రీతికరమవుతుంది? నీవు చెడుతనం విడిచినప్పుడు. ప్రవర్తన ఎప్పుడు ప్రీతికరమవుతుంది? నీవు దేవుని యందు నమ్మకంగా ఉన్నప్పుడు. దానియేలు నీ
18వ అధ్యాయం 19వ వచనం చూడండి. కీర్తన 18వ అధ్యాయం 19వ వచనం. నేను ఆయనకు ఇష్టుడను కనుక ఆయన నన్ను తప్పించాడు. ఇష్టుడిగా నీ ప్రవర్తన ఎలా ఉండాలి? దేవునికి సరి అయినదిగా ఉండాలి. ఆయన నాకు ఇష్టుడు, నీవు ఆయనకి ఇష్టుడిగా ఉన్నావా? ఇష్టుడిగా జీవిస్తున్నావా? నీ ప్రవర్తన ఇష్టమైందిగా ఉందా, కష్టమైందిగా ఉందా? మన ప్రవర్తన ఎలా ఉన్నది? మన ప్రవర్తన నేను ఆయనకు ఇష్టుడును కనుక ఆయన నన్ను తప్పించాడు. నీకు శ్రమ వచ్చిందా, బాధ వచ్చిందా, కష్టం వచ్చిందా, నువ్వు మెరపెడుతున్నావా? నువ్వు దేవునికి ఇష్టడు అయితే దేవుడి నీ మొరని ఆలకిస్తాడు. అందుకని ప్రభువునందు సంతోషించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడు అన్నాడు. ఒకని ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉంది? దేవునికి ప్రీతికరంగా ఉందా? దేవునికి ఇష్టంగా ఉందా? నీ ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు ఆయన వాని శత్రువులను శత్రువులు ఎవరు? నీ రోగమే నీ శత్రువు, నీ పాపమే నీ శత్రువు. ఏమంటాడు చూసారా? మనకు శత్రువులు ఎవరండి? ఏమంటున్నాడు? ఒకరి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమైనప్పుడు, యెహోవాకు ప్రీతికరమైన నీ ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా ఉంటే, నీవు దేవునికి ఇష్టడిగా ఉంటే, ఆయన వాని శత్రువులను సహా వానికి మిత్రులుగా చేయి. శత్రువులు మిత్రులు అవుతారు. చూసారా? దూషించువారు, నిన్ను అసహ్యించుకునేవారు, నీ మీద అబద్ధాలు వేసేవారు నీకు ఏమవుతారంట? మిత్రులు అవుతారు. ఎలా మిత్రులు అవుతారు? ప్రభువు నీ ప్రవర్తనను చూసి వారిని ఏం చేస్తాడు? మిత్రులుగా చేస్తాడు. ఎటువంటి వారినైనా సరే దేవుడు మిత్రులుగా చేస్తాడు. నీ యొక్క ప్రవర్తన దేవునికి ప్రీతికరంగా. మరి ప్రీతికరంగా ఉందా? ఇష్టడిగా ఉన్నావా? దేవుని యందు ఆనందిస్తూ ఉన్నావా? ప్రభు యందు ఆనందిస్తూ ఉన్నావా? ఏమన్నాడు? మరలా చెప్పుతున్నాడు, ప్రభు యందు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. ప్రభువునందు ఆనందించాలి అంటే నీ ప్రవర్తన సరిగా ఉండాలి. నీ ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా ఉండాలి. నీవు దేవునికి ఇష్టడుగా ఉండాలి. నీవు మొరపెట్టినావు ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. నీవు ప్రభువునందు ఆనందిస్తే ఎప్పుడు నీకు సంతోషం. ప్రభువునందు ఆనందిస్తే నీకు ఎటువంటి కష్టమైనా నీకు సంతోషం కావాలి. మరలా చెప్పుదును ఆనందించుడి. మీ సహనమును సకల జనులకు తెలియజేయుడి. మన సహనము సకల జనులకు తెలియబడదు. ఎట్లా తెలియబడుతుంది? నీవు ఓర్చుకున్నప్పుడు, నీవు సహనము కలిగినప్పుడు, నీవు ఇతరుల ఎడల ప్రేమ కలిగినప్పుడు, నీవు ఇతరుల ఎడల క్రీస్తు ప్రేమను చూపించినప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది? సహనము సకల జనులకు తెలియజేయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. యేసు ప్రభు రానై ఉన్నాడు, సమీపముగా ఉన్నాడు. దేనిని గూర్చియు చింతింపకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత నీకు కష్టం వచ్చిందా? ప్రార్థన చేయాలి. శ్రమ వచ్చిందా? ప్రార్థన చేయాలి. సంతోషం వచ్చిందా? ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత అందుకు ఈ ప్రార్థన విజ్ఞాపనలు మనకి
ఈ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. కాబట్టి మన విన్నపములు కృతజ్ఞతాపూర్వకంగా దేవునికి తెలియజేయాలి. ఎప్పుడైతే నీవు దేవునికి తెలియజేస్తావో, ఎప్పుడైతే నీవు విజ్ఞాపన చేస్తావో, ఎప్పుడైతే ప్రార్థన చేస్తావో, అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. హృదయానికి తలంపులకి ఏమన్నది? కావలి. ఆ హృదయానికి తలంపులకి కావలి లేదనుకోండి, మనం ఏమేమో ఆలోచిస్తాం. మన హృదయం ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుంది, మన ప్రవర్తన ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనకు ప్రార్థన లేకపోతే, విజ్ఞాపన లేకపోతే, ప్రభువుతో సమాధానం లేకపోతే మనము ఎక్కడికైనా సాతానుడు మనల్ని ఎట్లయినా దొర్లిస్తాడు. ఎట్లా దొర్లిస్తాడంటే దానికి ఒక యాంగిల్ లేదు. ఎప్పుడైతే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి నీ యొక్క ప్రవర్తనను ఆయనకు అప్పగిస్తావో, ఆయన నీ శత్రువులను సహా నీ యొక్క పాపము నుండి, శాపము నుండి, ద్వేషమును ఏం చేస్తాడు? మిత్రులుగా. కాబట్టి ప్రియుడా, విజ్ఞాపన ప్రార్థన వలన కలిగేటటువంటి లాభం ఏమిటంటే నీ హృదయానికి కావాలి, నీ తలంపులకు కావాలి. ప్రభువు ఉంటాడు. ఆ ప్రభు నీ హృదయానికి, నీ తలంపులకు కావలి ఉండి నిన్ను కాపాడతాడు. నీ శ్రమల్లో నిన్ను కాపాడతాడు, నీ బాధలో నిన్ను కాపాడతాడు. ఆయన నీకు జీవమునిస్తాడు, పరలోక రాజ్యాన్ని అనుగ్రహిస్తాడు. లేకపోతే సాతానుడు తన యొక్క కుయుక్తితో మనల్ని అందరినీ ఈడ్చుకొని వెళ్ళిపోతాడు. దాని నుంచి మనము నడవాలి అంటే ఇంకా చదువయ్యా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. సహోదరులారా, ఏ యోగ్యతైనను మెప్పైనను ఉండిన ఎడల ఏవి సత్యమైనవో, ఏవి శూన్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకొనుడి. చూసారా? ఎప్పుడైతే మనం విజ్ఞాపన చేస్తామో, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో, ఈ హృదయములకు, తలంపులకు దేవుడు కావలి ఉంది. మాన్యమైనటువంటి జీవితం, పవిత్రమైన జీవితం, నీకు యోగ్యమైనటువంటి జీవితం ప్రభువు అనుగ్రహించి నీ జీవితాన్ని కాపాడు. కాబట్టే విజ్ఞాపన ప్రార్థనకు రండి చెప్పారు. కాబట్టే విజ్ఞాపన ప్రార్థనకు రమ్మని చెప్పారు. కాబట్టే విజ్ఞాపన ప్రార్థనలో మనము దేవుని ప్రార్థించాలి. కాబట్టి ప్రతి విషయం ఏమన్నాడు? ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించండి. మరలా చెప్పుదును ఆనందించండి. మీ సహనమును సకల జనులకు తెలియజేయండి. ప్రభువు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతింపకుడి కానీ ప్రతి విషయములోను ప్రార్థన విజ్ఞాపనల చేత ప్రతి విషయంలో ప్రార్థన. కాబట్టి మన యొక్క ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనం చేసి ప్రభుని కనపరుద్దాం, మన జీవితాన్ని కట్టుకుందాం. మన హృదయం తలంపులకు ప్రభువు కావలి ఉన్నట్టు చేసి మన యొక్క ప్రవర్తనను సరిచేసుకొని ప్రభువుకు ఇష్టలుగా జీవిద్దాం, ప్రభువు మార్గంలో వెళ్దాం. దేవుడు ఈ వాక్య భాగం ఆశీర్వదించి ప్రార్థన చేసుకుందాం, విజ్ఞాపన చేద్దాం. ప్రభువుని అడుగుతాం. అందరూ లేచి నిలబడి ప్రభు సన్నిధిలో కొద్ది సమయం, ప్రభువా మా తలంపులకు మీరు కావలి, మా హృదయములకు కావలి, మా జీవితములకు మీరు జ్ఞాపకం చేసుకోండి. మా ప్రవర్తన మీకు ఇష్టమైనదిగా చేయండి. ఒకటి ప్రవర్తన మీకు ఇంపైనదిగా ప్రభువులకు ఉంటే శత్రువులు సహా మిత్రులుగా చేసేది. అయ్యా మేము మీకు ఇష్టలుగా ఉంటే సహాయం తెచ్చి, నేను ఇష్టను కనుక ఆయన నన్ను తప్పించినని దావీదు మహారాజు ప్రభువా మేము ప్రభువునందు ఆనందించేవారిగా,
ప్రభువునందు సంతోషించే వారిగా చేయండి. మరలా చెప్పుతున్న ప్రభువునందు ప్రతి విషయంలో విజ్ఞాపన కృతజ్ఞత ప్రభువుని మహిమపరిచేవారు, కీడు చేయటం అని మేలు చేయవారిగా మా ప్రవర్తనను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని మొరపెడదా తనకు మొరపెట్టు వారికి, నిజముగా మొరపెట్టు వారికి యెహోవా ఆసన్నుడై ప్రభా దేవా మేము మొరపెడుతున్నాం. మా ప్రార్థన ఆలకించు, మా మనకు చెవియొద్దు, మాకు దేవుడిగా ఉండండి, మాకు రక్షకుడిగా ఉండండి ప్రభా. మా కుటుంబాన్ని కట్టండి, మా బిడ్డల్ని సరిచేయండి దేవా. ప్రభా చదువుతుండగా వారికి జ్ఞానమునివ్వండి. మా బిడ్డలు ప్రభా తండ్రి నాయన మీలో ఎదుగుటకు సహాయం దయచేయండి. మా బిడ్డల హృదయం తలంపులకు మీరు కావలి ఉండండి ప్రభా తండ్రి. మా ప్రవర్తన మీకు ప్రీతికరంగా చేయండి, ఇష్టంగా చేయండి. మా గ్రామంలో యవనస్తులు నశించిపోతున్నారు ప్రభా, పిల్లలు చెడిపోతున్నారు దేవా తండ్రి నాయన. మీరు జ్ఞాపకం చేసుకోండి, మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీకు ఇంపైన సువాసన కలిగిన వారిగా మీరు సహాయం దయచేయండి. ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు చేసేవారిగా మమ్మల్ని చేయండి. మీ యందు ఆనందించే వారిగా చేయమని మొరపెట్టుకోండి. ఈ గ్రామం జ్ఞాపకం చేసుకోండి, విగ్రహాల నుంచి విడుదలివ్వండి, వ్యర్థమైన దాని నుంచి మరలుటకు సహాయం దయచేయమని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఎవరు మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు, ప్రార్థన చేయండి, ప్రభువుని అడగండి, మన అవసరతలు కృపరించండి. అరుణమ్మ గారి గురించి ప్రార్థిస్తున్నాం. రేపు ఆ ప్రభా ఆపరేషన్ వెళ్ళినట్టుగా సహాయం దయచేయండి. రాజమ్మ గారిని ప్రభా జ్ఞాపకం చేసుకుని రేపు ఆపరేషన్కి వెళ్ళుచుండగా కంటి ఆపరేషన్లో మీరుండి, రెటీనా ఆపరేషన్లో మీరు సహాయం దయచేసి స్వస్థపరచమని వేడుకుంటున్నాం. డాక్టర్లకు సరైన జ్ఞానం ఇచ్చి కాపాడి దీవించమని వేడుకుంటున్నాం దేవా. ప్రభా తండ్రి నాయన నాయనా కవితమని మీరు జ్ఞాపకం ప్రభా తండ్రి నాయన శిరీషను మీరు జ్ఞాపకం చేసుకుని జరగనటువంటి స్వస్థపర సహాయం దయచేయండి. విజయలక్ష్మిని పద్మమ్మను మీరు జ్ఞాపకం చేసుకుని జ్వరం నుంచి విడుదల ఇవ్వండి దేవా తండ్రి నాయన. రామకృష్ణయ్య గారి వియంకుడు వెంకట గురించి ప్రార్థన చేస్తున్నారు దేవా. ప్రభా తండ్రి వెంటిలేటర్ మీద ఉంటుండగా, ఐసీలో ఉంటుండగా మీరు పుట్టి స్వస్థపరచండి దేవా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. సీమోని యొక్క వారి విషయమై ప్రార్థన చేస్తున్నాం. ఆ బిడ్డ కూడా ప్రభా హాస్పిటల్లో ఉంటుండగా ఆ బిడ్డ పక్షంగా ఉండి సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మీ బిడ్డలందరి విషయమై మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంగా ఉన్నవారు, కష్టంలో ఉన్నవారు, శ్రమలో ఉన్నవారి గురించి మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాం. మా ప్రార్థనను ఆలకించండి, మా మనకు చెవియొక్కండి. దూరం ఉన్నటువంటి బిడ్డలు, చదువుతున్నటువంటి బిడ్డలు, ఉద్యోగాలు చేస్తున్నటువంటి బిడ్డలు ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని నేర్చుకుంటున్నాం. మా సంఘంలో బలపరచండి. సంఘం ప్రభా తండ్రి నాయన మీ ఆత్మతో బలపరచుకుంటే సహాయం దయచేయండి దేవా. ప్రభా తండ్రి అలక్ష్యం చేయకుండా మీ వైపు చూసి సాగిపోవడానికి సహాయం దయచేయండి. మీ నామను మహిమపరచుకోండి. మాకు ఉద్యోగం దయచేయండి, మీ జీవాత్మను దయచేయండి, మీ వెలుగు ప్రసాదింపజేయండి నాయన. మిమ్మల్ని చూసి నడుచు భాగ్యం, మీ అంత ఆనందించు భాగ్యం ప్రభా మాకు దయచేయమని వేడుకుంటున్నాం. చేరి వచ్చిన సంఘమును ఆశీర్వదించి ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడి మీ కృప చొప్పున నడిపించి వారి హృదయ వాంఛలను తీర్చి మీ నామను మహిమపరచుకోరు. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాను. నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి దేవా. నా అనారోగ్యం ప్రభా తండ్రి నాయన, ఈ చేయి నొప్పిని ప్రభా తండ్రి నాయన, ఈ కాలు నొప్పిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. మీ కృప చూపించండి. ఎంతవరకు మీరు నాకు చేసిన సహాయాన్ని బట్టి మీ నామకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి. అన్ని విషయములలో మీరు మాకు చాలా దేవుడిగా ఉండి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకు చెల్లిస్తున్నాం. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకోండి ప్రభా తండ్రి. అడుగకు మరచిన ప్రతి ఒక్క ఈవిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. మా సోదరి జాహ్నవి గారి ప్రభా తండ్రి తమ్ముడి వివాహ విషయంలో కూడా మీరు సహాయం దయచేయండి. నేను ఆమెపరుచుకోండి. అన్ని విషయంలో మీరే మాకు తోడుగా ఉండి నడిపించండి. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తుంది. మా జీవితాలు మీకే సమర్పించుకోండి. మా కోసం మనం పొంది తిరిగి రానైన మా ప్రభువును మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోక ప్రార్థన చెప్పుకుందాం.
శిరవంబల్ మా మీద ఆశతో నమ్మియున్నాము. నీ సత్య వాగ్దానము ఈ మాహి మీద రుమాయించుము దేవా. రమణ ప్రేమ వర్షము రుమాయించుము దేవా. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మని యొక్క నిన్న సహవాసం ఇక్కడ చేరిన మనకందరికీ దూరమంతుని పరిశుద్ధులకు సదాకాలం తోడై నడిపించి కాపాడి దీవించిన కాక. ఆమేన్. అందరికీ ప్రభువుల వందనాలు.